రాజకీయ చాణక్యుడు కేసీఆర్. ఆయన ప్రతి అడుగులోనూ రాజకీయం ఉంటుంది. పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత కుటుంబ వ్యవహారాలు కూడా రాజకీయాలతో ముడిపడి ఉంటాయి. ఈ విషయం ఆయనకు బాగా తెలుసు. అందుకే కవిత కేసు, ఆమె అరెస్టు విషయంలో చాలా లో ప్రొఫైల్ పాటించారు కేసీఆర్. ఇప్పుడు కవిత అరెస్ట్ వరకు గుమ్మనంగా ఉన్నారు. కనీసం ఒక్కసారి కూడా ఆమెను పరామర్శించేందుకు ఢిల్లీ వెళ్లలేదు. అంతేకాదు ఆ కేసు గురించి ఎక్కడా పెద్దగా మాట్లాడలేదు కూడా. వీలైనంత వరకు తమ కుమార్తె జైల్లో ఉందన్న సంగతి తనకు తెలియనట్లుగా వ్యవహరించారు. 1-2 సందర్భాలలో పార్టీ అంతర్గత సమావేశాల్లో మాత్రం తాను రగిలుతున్న అగ్నిపర్వతంలా ఉన్నానని చెప్పారు. నిజంగా ఆయన అలాగే ఉంటారని, కానీ ఆవేశపడకుండా రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారని అంటున్నారు. కవితపై లిక్కర్ కేసు ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపితమని ప్రజల్లోకి వెళ్లేలా చేసేందుకు కేసీఆర్ పక్కా వ్యూహంతోనే కుమార్తె విషయంలో అంటి ముట్టనట్లుగా వ్యవహరించారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కవిత ఎపిసోడ్ మొత్తం కేసీఆర్ సైలెంట్ గా ఉండడానికి కారణం తన సమయం వచ్చే వరకు వేచి చూసే ధోరణి అవలంబించడమేనని అంటున్నారు. మీడియా అంతా కవితపై నెగిటివ్ మాట్లాడుతున్నా కేసీఆర్ ఒక్క మాట ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడినా అది ఆ కేసు విషయంలో మరింత విస్తృతమైన చర్చకు కారణమవుతుంది. ఓ మీడియా సమావేశంలోనే కడిగిన ముత్యంలా తన కూతురు వస్తుందని కామెంట్ చేశారు. ఆ తర్వాత కవిత కేసు విషయంలో ఎక్కడా మాట్లాడలేదు. 5.5 నెలల పాటు కవిత జైల్లో ఉన్నారు. కానీ ఒక్కసారి కూడా కేసీఆర్ పరామర్శించలేదు. తాను వెళ్లడం వల్ల జాతీయ స్థాయిలో మీడియా నెగిటివ్గా ప్రాజెక్టు చేస్తుందని, ఈ కేసుకు ప్రాధాన్యత పెరుగుతుందన్న కారణంగా ఆగిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీతో కలవడానికి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారన్న ప్రచారం జరిగే ప్రమాదం ఉందని, ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ వ్యూహాత్మకంగా ఢిల్లీ వెళ్లలేదని చెబుతున్నారు. కేసీఆర్ మాత్రమే కాకుండా హరీష్ రావును అక్కడికి పంపి కేటీఆర్ కూడా బీజేపీతో చర్చలు అన్న ప్రచారం జరగకుండా హరీష్ రావును తోడుగా పంపారని భావిస్తున్నారు. కవిత విడుదల తర్వాత అంతా కవిత మీద ఉన్న నెగిటివ్ ప్రచారం వెనక్కుపోయేలా డిజైన్ చేశారు. నిన్న విడుదల అంతా మీడియాలో వచ్చేలా చూశారని, ఇదంతా కేసీఆర్ వ్యూహమేనని అంటున్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయటకు రాగానే కవిత జై తెలంగాణ నినాదాలు చేశారు. ఇది కూడా రాజకీయపరమైన కేసులో ఆమె జైలుకు వెళ్లి వచ్చారన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించే వ్యూహమేనని విశ్లేషకులు చెబుతున్నారు. తన కూతురు ఇమేజ్ పెరిగేలా ఎయిర్పోర్టు నుండి భారీగా స్వాగత సత్కారాలను కేసీఆర్ ఏర్పాటు చేశారు. కవిత రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడేలా బెయిల్ నుండి వచ్చిన కవిత కవరేజీ మీడియాలో వచ్చేలా పక్కా ప్లానింగ్తో వ్యవహరించారు. సాయంత్రం ఇంటి వద్ద కవితను కలవకుండా జాగ్రత్తలు, తాను వస్తే మీడియా అంతా కవితను వదిలి తనపై ఫోకస్ చేస్తారని కేసీఆర్కు తెలుసు. అందుకే రాకుండా ఉన్నారు. గురువారం ఫామ్ హౌస్లో కలవడం మరో రోజు మీడియాలో ప్రముఖ వార్త అవుతుందని, కవిత తప్ప ఎక్కడ ఈ విషయంలో కేటీఆర్, హరీష్ రావులు మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకోవడం వ్యూహంలో భాగమే. తాను మాట్లాడకుండా కవితతోనే మాట్లాడించడం ఇమేజ్ను క్రియేట్ చేయడంలో భాగమని అంటున్నారు. మొత్తంగా కేసీఆర్, కవిత జైలు జీవితం పునాదులుగా మంచి రాజకీయ జీవితాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు వేసినట్లుగా అర్థం చేసుకోవచ్చంటున్నారు.